రైట్. ఇన్స్పెక్టర్లు పద్ధతి మార్చుకోండి అంటూ సైబరాబాద్ సిపి మహంతి వార్నింగ్ ఇచ్చారు. అలాగే డ్రగ్స్పై రంగంలోకి దిగాయి 3 కమిషనరేట్ పోలీసులు. పాత ముఠాలపై నిఘా పెంచింది కాకి. తెలంగాణ సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక టీంలు రంగంలోకి దింపారు 3 కమిషనర్లు. డ్రగ్స్ ముఠా కోసం పబ్స్, రిసార్ట్స్, ఫామ్ హౌసులపై డేగ కన్ను వేశారు. మొత్తం మీద తెలంగాణ సరిహద్దులో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక టీములు రంగంలోకి దింపారు 3 కమిషనర్లు. కొత్త పోలీస్ అధికారులు ఛార్జ్ తీసుకున్న వెంటనే పోలీస్ శాఖ స్పీడ్ అందుకుంది. డ్రగ్స్పై రంగంలోకి దిగారు 3 కమిషనరేట్ పోలీసులు. డ్రగ్స్ రహిత హైదరాబాద్ను డ్రగ్స్ రహిత అలాగే తెలంగాణ మొత్తాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చూడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన నేపథ్యంలో కమిషనర్లు అలాగే పోలీస్ కమిషనర్లు ముఖ్య అధికారులంతా ఈ వ్యవస్థ మీద సీరియస్గా కన్నేశారు. అటు ఇన్స్పెక్టర్లు కూడా పద్ధతి మార్చుకోవడంటూ నిన్న సైబరాబాద్ సిపి మహంతి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు డ్రగ్స్పై రంగంలోకి దిగారు 3 కమిషనరేట్ పోలీసులు. పాత ముఠాలపై మెయిన్గా నిఘా పెంచింది కాకి వ్యవస్థ. అలాగే తెలంగాణ సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులు పెట్టారు. ప్రత్యేక టీంలు రంగంలోకి దింపారు 3 కమిషనర్లు. డ్రగ్స్ ముఠా కోసం పబ్స్, రిసార్ట్స్, ఫామ్ హౌసులపై కూడా డేకన్ వేశారు. అటు రిసార్ట్స్, ఫామ్ హౌసులు, పబ్ నిర్వాహకులు కూడా వార్నింగ్ ఇచ్చారు. రైట్. కొత్త పోలీస్ బాసులు ఛార్జ్ తీసుకున్న తర్వాత వ్యవస్థలో కొంత మార్పు వస్తోంది. పోలీసు వ్యవస్థ కూడా స్పీడ్ అందుకుంటుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి మనం చూస్తున్నాం కొత్త పోలీస్ అధికారులు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నుంచి మహంతి నుంచి ఇట్లా అధికారులు వచ్చిన దగ్గర నుంచి చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించి వీళ్ళు ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థను పెట్టినట్టు తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ కృష్ణ? మొదటి శ్రీనివాస్, ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీ, అందులో ప్రధానంగా హైదరాబాద్ వ్యవహారం లాంటి మహాపట్టణంలో ఈ డ్రగ్స్ అనే విషయం అనేది కూడా ఉండకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్ కమిషనరేట్ల 3 కమిషనర్లు కూడా రంగంలోకి దిగారు. ఈ కొత్తగా ఏదైతే ఛార్జ్ తీసుకున్నట్టు హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కానీ, అలాగే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, అలాగే సైబరాబాద్ కమిషనర్ మహంతి, అవినాష్ మహంతి, ఈ 3 కూడా తనదైన మార్పు వేసేందుకు పనులు మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఈ 3 కమిషనరేట్లు సంయుక్తంగా కలిసి హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియాని కుక్కటి వేళ్లతో పెగిలించేందుకు సన్నాహం చేస్తున్నారు. ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులంతా కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తరలి చేశారు. గతంలో డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పైన బయటకు వచ్చిన ముఠాలన్నీ కూడా ఏం చేస్తున్నా, ఎక్కడ ఉన్నాయన్న వ్యవహారాలపైన కూడా పోలీసులు నిఘా పెట్టి వాటన్నిటిపైన కూడా వారందరి వివరాలను కూడా ఆరా తీస్తున్న క్రమంలో, అలాగే పబ్, రిసార్ట్స్, తర్వాత ఫామ్ హౌస్లలో కూడా ఈ మత్తు పదార్థాలు ఏమన్నా విక్రయాలు కానీ వాటి ఉపయోగాలు కానీ చేస్తున్నారా అనే విషయం పైన కూడా ఆరా తీయడం కూడా జరుగుతుంది. మరోపక్కన ఈ కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్న మరుక్షణమే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ సిపి డ్రగ్స్ ముఠాకి అల్టిమేట్ ఇచ్చారు. హైదరాబాద్ లో తీసివేసిన ముఠాలంతా ఇక్కడ నుంచి పారిపోవాలని, లేదంటే ఏ క్షణాలైనా ఏమైనా జరగవచ్చు అని చెప్పడమే కాకుండా సినీ ఇండస్ట్రీలో పెద్దలు కూడా ఈ కొత్తగా సినీ పరిశ్రమకు వచ్చే వారంతా కూడా డ్రగ్స్ వాడుతున్నారు, దానిపైన సమీక్ష పెట్టి వారందరికీ హెచ్చరికలు జారీ చేయాలి. పబ్స్, తర్వాత రిసార్ట్స్ వ్యవహారాలకు సంబంధించి ఒకవేళ కనుక డ్రగ్స్ వాడినట్టు తెలిస్తే వాళ్ళ భవిష్యత్తు తలకిందులు చేస్తామని చెప్పేసి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇక తాజాగా ఏదైతే ఎల్బీ నగర్ అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో పోలీసులు చేస్తున్న తనిఖీలో పెద్ద ఎత్తున గంజాయిని దాదాపు కోటి రూపాయలు విలువ చేసే 360 కిలోల గంజాయిని ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపైన రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సైతం కూడా ఏదైనా సరే మత్తు పదార్థం అనే వాసన కానీ దాని విషయం కానీ వినపడకూడదు, గంజాయి అయినా సరే ఎవరు అమ్ముతున్న సమాచారం ఇవ్వండి, అలాంటి వాళ్ళను జీవితాంతం జైల్లో ఉండేలా కూడా చట్టాలు తీసుకురావడం జరిగింది. వాటందరినీ కూడా జైలుకు పంపుతాం, వారందరికీ కూడా శిక్ష పడేలాగా చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక అవినాష్ మహంతి వ్యవహారానికి సంబంధిస్తే ఆయన ఛార్జ్ తీసుకున్న సమయంలో మొత్తం సైబరాబాద్ కమిషనరేట్ లో ఉన్న పోలీస్ అధికారులు, అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఏ స్థాయి నుంచి ఏటీపీ స్థాయిల అధికారులతో కేవలం 10 నిమిషాలు సమావేశాన్ని నిర్వహించారు. అందులో ఆయన చెప్పాలనుకున్నది తప్పకుండా క్షణాల్లో చెప్పి సమావేశాన్ని ముగించారు. ఇప్పటి వరకు అధికారులంతా వెనక సీట్లో కూర్చోవడం,
కూర్చోవడం మానేసి ఇక ముందు సీట్లు, అది కూడా కిటికీ విండో కిందికి తీసి జనాలకు కనపడేలాగా కూర్చోవాలి. ఇక పోలీస్ పెట్రోలింగ్ వాహనాల్లో కూడా చాలా చోట్ల కూడా వాహనాల్లోనే కూర్చొని ఉంటారు కాబట్టి ఆ పెట్రోలింగ్ వాహనాల్లో ఉన్న సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో వాహనాల్లో ఉండకుండా బయట నిలబడి నలువైపులా కూడా పరిస్థితులను అక్కడ ఉన్న వాతావరణాన్ని కూడా పరిశీలిస్తూ ఉండాలని చెప్పి ఆ తర్వాత వెంటనే మరుక్షణమే విధుల్లోకి వెళ్ళి మీ డ్యూటీలు మొదలు పెట్టండి అని చెప్పి అవినాష్ మంత్రి కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇది సిబ్బంది నిర్లక్ష్యం కానీ డ్యూటీ వ్యవహారంలో ఏదైతే అలసత్వం అనేది విడనాడాలి. ప్రధానంగా చూసుకుంటే డ్రగ్స్ కోసం ఒక పెద్ద స్పెషల్ బ్రాంచ్ పోలీసులను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కృష్ణ, అలాగే రిసార్ట్లు అయితేమి, పబ్బులు అయితేనేమి, ఫామ్ హౌస్లకు వీటికి సంబంధించి వీళ్ళ ఓనర్లకి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు, ఎటువంటి నిబంధనలు పెట్టనుంది పోలీస్ శాఖ? శ్రీనివాస్, ఏదైతే ఈ హైదరాబాద్ నడిబొడ్లో ఉన్న పబ్స్, అలాగే శివారు ప్రాంతాల్లో ఉన్న ఫామ్ హౌస్, రిసార్ట్స్ లో మనం చూడొచ్చు. ఏదైతే ఈ బీచ్ లో అంటే ఈవెంట్లు వ్యవహారం అని చెప్పేసి ఆ తర్వాత కల్చరల్ ప్రోగ్రాంల పేర్లతోటి వాటన్నిటిని కూడా అద్దెకు తీసుకోవడం, డబ్బు వస్తుంది కదా అనుకున్న ఉద్దేశంతో ఫామ్ హౌస్లు, రిసార్ట్ యాజమాన్యం వారికి అద్దెనిచ్చిన తర్వాత ఆ తర్వాత అక్కడ డ్రగ్స్ అనేది విక్రయించడం, మత్తు పదార్థాల్లో ఉన్న గంజాయి కానీ, కొకైన్ కానీ, ఎల్ఎస్డి డ్రగ్స్, వీటన్నిటి వ్యవహారాలకు సంబంధించి పెద్ద ఎత్తున పట్టుబడి అంటే పోలీసులు దాడి చేసిన క్రమంలో పట్టుబడిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఆ తర్వాత వీటన్నిటిని రూపమాపేందుకు తెలంగాణ పోలీస్ శాఖలో యాంటీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అని ఒక ప్రత్యేకమైన బ్యూరోని ఏర్పాటు చేసి దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ సమూలంగా నిర్మూలించేందుకు దాడులు కూడా చేసిన అందులో క్రమంలో సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు కూడా చాలా మంది పట్టుబడి వారంతా కూడా విచారణ ఎదుర్కొంటున్న క్రమం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక పక్కన December 31 రావడం, హైదరాబాద్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడుతున్నారని చాలా మంది ఈ గోవా ఇతర ప్రాంతాల నుంచి కూడా డ్రగ్స్ అనేది ఇక్కడ తీసుకురావడం, అంతేకాకుండా శివారు ప్రాంతంలో మూతపడిన పరిశ్రమల్లో ఏకంగా డ్రగ్స్ తయారు చేసి మన దగ్గర నుంచి సప్లై చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు పెద్ద ఎత్తున ఒక స్కెచ్ అనేది ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి నేరుగా ఒక డైరెక్టర్ సందీప్ చాండిల్ని నియమించడం, వారికి కావాల్సిన వనరులన్నీ కూడా ప్రభుత్వం సమకూర్చడం, ఈ 3 కమిషనరేట్లు కలిపి మొట్టమొదటిసారి ఒక స్పెషల్ బ్రాంచ్ టీమ్ లను కూడా ఏర్పాటు చేసి వీటన్నిటి కేవలం మత్తు పదార్థాలు, డ్రగ్స్ అంటే కేవలం ఈ ఎల్ఎస్డి డ్రగ్స్ లేదంటే కోకైన్, బ్రౌన్ షుగర్ అనే కాకుండా ప్రతి మత్తు పదార్థాన్ని కూడా తరిమి కొట్టేందుకు పెద్ద ఎత్తున అధికారులు రంగంలో ఏర్పాటు చేసే వాటిలన్నింటి కూడా సమూలంగా నిర్మూలించేందుకు రంగంలోకి దిగారు. కృష్ణ, రైట్, మీరు చెప్తున్నట్టుగా మొత్తం మీద శ్రీనివాస్ రెడ్డి అటు సుధీర్ బాబు మహంతి మొత్తం మీద ఈ కమిషనర్ల ఆధ్వర్యంలో మొత్తం మీద డ్రగ్స్ లేని సిటీగా మనం హైదరాబాద్ను చూడొచ్చా? ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? వీళ్ళ దూకుడు మంచిదేనా? ఖచ్చితంగా శ్రీనివాస్, ఏదైతే ఖచ్చితంగా డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి సమూలంగా తొలగించే అవకాశాలు కూడా లేకపోలేదు. గతంలో మనం ఒకసారి పరిశీలిస్తే హైదరాబాద్ శివారు ప్రాంతంలో కూడా ఒకసారి పోలీస్ రికార్డులను మీరు తిరిగేయండి, దాంట్లో విపరీతమైన చైన్ స్నాచింగ్ అనేది విపరీతంగా జరిగాయి. సో ఆ సమయంలో సైబరాబాద్ కమిషనర్ గా ఉన్న సివి ఆనంద్ ఒక ఈ చైన్ స్నాచింగ్, యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్ అని కొంతమంది యువకులను ఎంపిక చేసి వారికి ఈ ఫైరింగ్ దాంట్లో ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం, ఆ తర్వాత వారందరినీ కూడా సివిల్ డ్రెస్సుల్లో మఫ్టిల్లో బయట వీధుల్లో అంటే బస్తీల్లో కానీ చైన్ స్నాచింగ్ జరిగే ప్రాంతాల్లో వారిని అందరినీ కూడా గస్తీ కావడం, ఆ క్రమంలో వనస్థలిపురంలో చైన్ స్నాచింగ్ చేస్తున్న ముఠాపైన పోలీసులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత కోటేశ్వరరావు అని కరుడు కట్టిన ఒక చైన్ స్నాచర్ ని కూడా నార్సింగి ప్రాంతంలో పోలీసులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. కాల్పుల్లో అతను మర్చిపోయిన అప్పటి నుంచి చైన్ స్నాచింగ్ అనేది హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఆ తర్వాత క్రమంలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు చాలా పెద్ద ఎత్తున దాడులు చేసిన క్రమంలో డ్రగ్స్ తగ్గుముఖం పట్టింది అంటున్నారు. కానీ అనుకోని క్రమంలో బందోబస్తులు, ఆ తర్వాత ర్యాలీలని, ఈ సమావేశాలలో పోలీసులంతా బందోబస్తుకే పరిమితమవుతున్న క్రమంలో మరోసారి శాప కింద నీరులాగే డ్రగ్స్ ముఠాలన్నీ కూడా ఇష్టవేయడం కూడా జరిగింది. సో ఈ క్రమంలోనే ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఇటీవల కాలంలో మరోసారి దాడులు జరుగుతున్న క్రమంలో అనేక ఘటనలు అంటే అనేక మంది పట్టుబడడం జరిగింది. సో ఈ క్రమంలోనే హైదరాబాద్ అనే కాదు, కేవలం తెలంగాణ ప్రాంతంలో డ్రగ్స్ అనే మాట వినపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఆయన చైర్లో కూర్చున్న మరుక్షణమే పోలీస్ శాఖకి ఇచ్చిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే డ్రగ్స్ పైన పోలీసులు పెద్ద ఎత్తున నిఘా పెట్టారు. అందులో వీకెండ్ వస్తే ఇక్కడ కూడా ఒక కల్చర్ అనేది ఏర్పడింది. డ్రగ్స్ తీసుకోవాలి, ప్రతి పబ్స్ కానీ రిసార్ట్స్, ఫామ్ హౌస్ లో జరిగే ప్రతి ఈవెంట్ లో కూడా
డ్రగ్స్ తీసుకోవడం అనేది ఒకటి ఆనవాయితీగా మారింది. వీటన్నిటిని తొలగించాలనే ఉద్దేశంతో ఇప్పుడు స్పెషల్ టీం రంగంలో దిగి అందులో కాకుండా 31st ఇక్కడికి మరోసారి 31st రావడం, నూతన సంవత్సర వేడుకలు అనేవి జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడే అవకాశాలు కూడా లేకపోలేదు. వీటన్నిటిని అడ్డుకట్ట రైట్ కృష్ణ, మీరు చెప్తున్నట్టు న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి 31st సంబంధించి ఏమైనా నిబంధనలు విధించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా నిబంధనల వ్యవహారానికి సంబంధించి కేవలం కొద్ది మంది మాటనే ఈవెంట్లు ఏదైతే ఏర్పాటు చేస్తారో వాటన్నిటికి కూడా ఖచ్చితంగా పోలీస్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. మత్తు పదార్థాల వ్యవహారానికి సంబంధించి మొత్తం ఈవెంట్స్ జరుగుతున్నది పబ్లు కానీ, రిసార్ట్స్ కానీ, ఫామ్ హౌస్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. వాటికి సంబంధించిన ఐటీని ప్రతి స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాలి. ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీసులు నిరంతరం నిఘా క్రమంలోనే ఈ వేడుకలు జరగాలని చెప్తున్నారు. రోడ్లపైన విచ్చలవిడిగా యువకులు తిరగడం కానీ, ఫ్లైఓవర్స్ అన్ని కూడా మూసివేస్తారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా నిషేధాజ్ఞలు విధించడం కూడా జరుగుతుంది. ఈ రిసార్ట్స్ కానీ, పబ్స్, ఫామ్ హౌస్ వీరంతా కూడా ఈ నిబంధనలు చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తు తలకిందులయ్యే అవకాశం కూడా లేకపోలేదని కొత్తగూడ శ్రీనివాసరెడ్డి సిపి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంటే వారు భవిష్యత్తులో కనీసం ఏ వ్యాపారం చేయకుండా జీవితాంతం జైల్లో ఉండేలాగా కూడా వారిపైన కేసులు నమోదు చేస్తాం, కఠినంగా వివరిస్తామని ముగ్గురు కమిషనర్లు కూడా హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా 31st నైట్లో ఏ ఒక్క ఘటన అంటే డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఏ ఒక్క ఘటన కాకుండా పెద్ద ఎత్తున కట్టుదిట్టం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.